ఈ రోజు మనం సింపుల్ వర్డ్స్ లో రిపబ్లిక్ డే ఇంపార్టెన్స్ ఏంటని తెలుసుకుందాం. 26 జనవరి 2026 ఇది 77th రిపబ్లిక్ డే. ఈ రోజు థీమ్ 150 ఇయర్స్ ఆఫ్ వందే మాతరం. నవంబర్ 26 1949 రోజు మనం కాన్స్టిట్యూషన్ ని అడాప్ట్ చేసుకున్నాం. మరి 26 జనవరిని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే నవంబర్ 26 ని అడాప్ట్ చేసుకున్నాం కానీ ఇంప్లిమెంట్ అవ్వలే. జనవరి 26 1950 నుంచి ఇంప్లిమెంట్ అయింది. 1930 జనవరి 26 రోజు అప్పటి కాంగ్రెస్ పార్టీ పూర్ణ స్వరాజ్ ఆర్ కంప్లీట్ ఇండిపెండెన్స్ ఏ మా గోల్ అని డిక్లేర్ చేసింది. దానికి రెస్పెక్ట్ గా అదే రోజున కాన్స్టిట్యూషన్ ని ఇంప్లిమెంట్ చేశారు. మనం రిపబ్లిక్ డే ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 2026 థీమ్ 150 ఇయర్స్ ఆఫ్ వందే మాతరం. మన నేషనల్ సాంగ్ వందే మాతరం రాసి ఈ ఇయర్ తో 150 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. బంకిం చంద్ర చటర్జీ 1876 లో రాశారు. 1882 లో ఆయన రాసిన ఆనందమత్ అనే నోవెల్లో ఫస్ట్ టైం పబ్లిక్ గా వచ్చింది. ఎవ్రీ ఇయర్ రిపబ్లిక్ డే రోజు రాష్ట్రపతి భవన్ లోని కర్తవ్య పార్క్ లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మార్చెస్ జరుగుతాయి. ట్యాంక్స్ ని, మిజైల్స్ ని, డిఫెన్స్ ఎక్విప్మెంట్ ని డిస్ప్లే చేస్తారు. స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ టాబ్లోస్ ని డిఫరెన్స్ థీమ్ తో డిస్ప్లే చేస్తారు. గ్యాలంటరీ అండ్ సివిలియన్ అవార్డ్స్, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్, బ్రేవరీ అవార్డ్స్ ని ప్రెజెంట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఫారెన్ కంట్రీ లీడర్స్ ని చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేస్తారు. ఇండియా ఇంటర్నేషనల్ రిలేషన్స్ ని చూపించడానికి. ఈ ఇయర్ చీఫ్ గెస్ట్ గా ఉర్సులా వెన్ డర్ లయన్, ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ కమిషన్, ఆంటోనియా కోస్టా, ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ కౌన్సిల్ ని చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేశారు. మన నేషనల్ సాంగ్ వందే మాత్రం. మరి మన నేషనల్ యాంథమ్ ఏంటి? నా కామెంట్స్ లో చెప్పండి.